నెల్లూరు జిల్లాలో పవిత్రమైన బారాషాహి దర్గా ఇటీవల కాలంలో వచ్చిన మీచోంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతినడంతో అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా పోయిందని, గ్రీనరీ మొత్తం పోయిందని మేయర్ శ్రవంతి అన్నారు. ఆమె బారాషాహి దర్గాలో పేరుకుపోయిన చెత్తను, గుర్రపు డెక్కను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు, పరిశుభ్రత పారిశుధ్యం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పవిత్రమైన బారాషాహి దర్గా ఇటీవల కాలంలో వచ్చిన మీచోంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతినడంతో అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా పోయిందని, గ్రీనరీ మొత్తం పోయిందని మేయర్ శ్రవంతి అన్నారు. ఆమె బారాషాహి దర్గాలో పేరుకుపోయిన చెత్తను, గుర్రపు డెక్కను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు, పరిశుభ్రత పారిశుధ్యం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. మన నెల్లూరు జిల్లాకే ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ బారాషాహి దర్గా. ఒక ముస్లిమ్స్ కే కాదు, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా ఆయన్ని బారాషాహి దర్గాలో ఆ బారాషాహిని ఆశీస్సులు కావాలని కోరుకోవడంలో మన నెల్లూరు జిల్లాకే ఇది ఒక పవిత్రమైనటువంటి ప్లేస్. ఇక్కడ భారీ ఎత్తున రొట్టెల పండగ కానీ అనేక పండగలన్నీ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఏదైతే గత కొన్ని రోజుల కిందట వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, మీచాంగ్ తుఫాన్ వల్ల ఇక్కడంతా కూడా భారీగా చెత్త గాని, ఈ స్వర్ణాల చెరువులో కూడా ఈ గుర్రపు డెక్క అంతా కూడా రావడం జరిగింది. దీని అంతా కూడా క్లీన్ చేపించాలని ఒక ఆలోచనతోటి మేము ఈ రోజు ఈ స్థానిక కార్పొరేటర్ తోటి, వైఎస్ఆర్సీపీ నాయకులతోటి, అదే విధంగా ఈ దర్గా ఏదైతే ఉందో వాళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తోటి కలిసి పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే మన రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బారాషాహి దర్గాని ఒక సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులతోటి మాట్లాడి దీనికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరిగిందని కూడా తెలియచేస్తూ, రాబోయే కాలంలో దాన్ని అమలు చేయడానికి కూడా ముందున్నట్టు మీ అందరికి కూడా తెలియచేస్తూ, దీనికి ఏదైతే కావాల్సినటువంటి గ్రీనరీ అంతా కూడా మనకున్న తుఫాన్కి అంతా కూడా పాడైపోయి చెట్లన్నీ కూడా పడిపోవడం అన్నీ జరిగాయి. దీని అంతా కూడా ముందులాగా ఏ విధంగా అయితే బారాషాహి దర్గా ఉందో అదే విధంగా తీసుకొచ్చేందుకు, అదే విధంగా ఇక్కడంతా కూడా గ్రీనరీ పెంచే విధంగా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం కూడా నగరపాలక సంస్థ నుంచి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు అంటే కొంతమందిని ఒక డ్రైవ్ లాగా పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ స్వర్ణాల చెరువులో వచ్చే గుర్రపు డెక్క వాటర్ అన్నది ఇక్కడి నుంచి కాదు, మనకి పై నుంచి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఎంత క్లీన్ చేసినా అది అక్కడి నుంచి వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం దాన్ని తీపిస్తూనే ఉన్నాము, అది మళ్ళీ వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా దాన్ని క్లీన్ చేపించి స్వర్ణాల చెరువుని మంచిగా ఉంచేందుకు దానికి తగిన చర్యలు తీసుకోమని కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. గ్రీనరీ అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక ఆలోచనతోటి ఏడీ గారికి కూడా చెప్పడం జరిగింది. దీనికి అంతా కూడా ఎస్టిమేషన్ రెడీ చేయమని చెప్పి కూడా చేయడం జరిగింది. బారాషాహి దర్గాని మళ్ళీ సుందరంగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతోటి దీనికి కావలసినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉండడం జరుగుతుందని కూడా తెలియచేస్తూ, మన నెల్లూరు జిల్లాలోనే పవిత్రమైనటువంటి ప్లేసు బారాషాహి దర్గా. ఈ కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ వచ్చి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఆ మహాదేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, మా రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ప్రజలకి ఎంతో సేవ చేసే విధంగా వారికి ఆయుర ఆరోగ్యాలు అందచేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు తుఫాన్ వల్ల జరిగినటువంటి ఈ బారాషాహి దర్గాలో చెట్లు పడిపోవటము అల్లకొల్లలంగా అయింది. దీన్ని విజిట్ చేయడానికి నగరపాలక సంస్థ మేయర్ గారు శ్రవంతి గారు, దర్గా వైస్ చైర్మన్ గారు కలిసి, కొంతమంది నాయకులు కలిసి దీన్ని పరిశీలించడానికి దర్గాకు వచ్చాము. ఇక్కడ చాలా నష్టం జరిగింది. దీన్ని మళ్ళా సరిదిద్దుకొని ఈ చెట్లు అవన్నీ కూడా వేయించడానికి మేయర్ గారు ఏడీ గారికి ఆదేశించారు. ఇక్కడ పడిపోయినటువంటి చెట్లని వాటినన్నిటినీ తిరిగి మళ్ళీ ప్లాంట్స్ అవన్నీ వేసి మళ్ళీ యథావిధిగా దర్గాని బాగు చేయాలని చెప్పడం జరిగింది. దర్గా క్లీన్ చేయడానికి చాలా కాలం నుంచి కూడా వర్కర్స్ని అడుగుతూ ఉన్నారు, కానీ దాన్ని
పర్మనెంట్గా ఇవ్వలేదు. ఇప్పుడు కార్పొరేషన్ మన కౌన్సిల్ మీటింగ్లో ప్రతి వార్డుకి కొంతమంది వర్కర్స్ని పెంచడానికి అనుమతి తీసుకున్నారు. మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ వర్కర్స్ నుంచి ఒక 3 ఎంప్లాయీస్ని ఇక్కడ పర్మనెంట్గా ఇవ్వమని మేము మేయర్ గారిని కోరాము. రేపు మేయర్ గారు ఆ వర్కర్స్ రాగానే 3 ఇక్కడ ఇస్తారు. అదే మేము ఎంపీ గారితో కూడా చెప్పాము. ఇట్లా అంటే మేయర్ గారికి చెప్పారు, అమ్మ రేపు ఎక్స్ట్రా వర్కర్స్ వచ్చినప్పుడు దర్గా క్లీనింగ్కి ఒక 3 ఎంప్లాయీస్ని పర్మనెంట్గా పెట్టేసేయండి, వాళ్ళు చేసుకుంటారు. ఆ వర్క్స్ బోర్డు ఇచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మాకు అడిషనల్గా వర్కర్స్ వచ్చినప్పుడు తప్పకుండా 3 వర్కర్స్ని ఇక్కడ ఇస్తాము. మేము ఎంపీ గారికి కూడా చెప్పాము. ఎంపీ గారు కూడా అదే చెప్పారు. కాబట్టి అలానే చేస్తాం. ఈ గుర్రపు డెక్క అనేది ఆల్రెడీ టెండర్ కూడా పెట్టారు. ఈ వర్కర్స్ స్ట్రైక్ గారు లేకపోవడం వల్ల అది టెండర్ జరగలేదు. వెంటనే 3-4 రోజుల్లో ఇదంతా చేసి ఈ దర్గాను కూడా క్లీన్ చేపిస్తామని చెప్పడం జరుగుతాం. ఇక్కడ జరిగిన తుఫాను వల్ల జరిగిన నష్టం వల్ల మొత్తం చెట్లన్నీ పడిపోవడం, పారిశుద్ధ్యం బాగా లోపించడం జరిగింది. దాన్ని మేయర్ గారి దృష్టికి మా చైర్మన్ గారు తీసుకెళ్ళిన తర్వాత సడన్గా విజిట్కి వచ్చి ఈరోజు అన్నీ చూసి దీని మీద మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ గ్రీనరీ అంతకుముందు ఉండింది, చాలామంది వచ్చి కూర్చునేవాళ్ళు, సాయంకాలం ఆహ్లాదకరంగా వాతావరణం ఉండింది. ఇప్పుడు అలా పోయి మొత్తం శ్మశాన వాతావరణం లాగా వచ్చేసింది. సాయంకాలం ఇక్కడ రావాలన్నా కూడా భయపడుతున్నారు. దీని మీద ఎంపీ గారు చర్య తీసుకొని బారాషాహిద్ దర్గా పారిశుద్ధ్యం గురించి కానీ మన మేయర్ గారు కూడా దీని మీద బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. స్థానిక కార్పొరేటర్ గారు కూడా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుని చేయాల్సిందిగా కోరుచున్నాం.